గుంటూరు లక్ష్మీ నర్సయ్య అంటే అణిచివేతకు గురి అయ్యే వర్గం పక్షం నిలబడి వినిపించే ధిక్కార స్వరం ఎల్ఎన్ గా కూడా సాహితీ లోకానికి పరిచితులు. అందరివాడు బహుజనుడు. దళిత సాహిత్యాన్ని, బహుజనుల కవిత్వాన్ని ఆదరించారు. 2 దశాబ్దాలకు పైగా సాహిత్య విమర్శకునిగా, ఉపన్యాసకునిగా, సిద్ధాంత సమన్వయకర్తగా, దళిత బహుజనుల సాహిత్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. విమర్శకు తల్లిలా ప్రేమను పంచారే గాని వివక్ష చూపలేదు. సద్విమర్శకునిగా కవుల వైపు మొగ్గారే గాని కవిత్వాన్ని తప్పుడు తూకంగా కొలవలేదు, విషం చిమ్మలేదు. వీరి సంపాదకత్వంలో సాహితీ చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సంకలనాలు వెలువడ్డాయి. ఎన్నో విమర్శనా గ్రంథాలు వీరు రచించారు. వీరి సాహితీ వ్యాసం లేకుండా ప్రముఖ దినపత్రికల సాహితీ పేజీలు ఉండవు అనడం అతిశయోక్తి కాదు. ప్రారంభంలో వీరు వరదయ్య పేరుతో కవిత్వం రాశారు. చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, దళిత సాహిత్యం, తాత్విక దృక్పథం, ద ఎసెన్స్ ఆఫ్ దళిత్ పోయిటరీ వంటి అనేకమైనటువంటి గ్రంథాలను తీసుకువచ్చారు.